ఇంజెక్టబుల్స్ తయారీ యూనిట్ ఏర్పాటుకు సంసిద్ధత 400 కోట్లతో వివెంట్ ఫార్మా. రిజర్వాయర్పై కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్గా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సభ్యులుగా తుమ్మల, జూపల్లి, కన్వీనర్గా నీటిపారుదల శాఖ కార్యదర్శి. రేపు హైదరాబాద్లో తొలి సమావేశం అంట. చివరి విడతకు పైసలు సిద్ధం. 15 ఆగస్టున థర్డ్ ఫేజ్ రుణమాఫీ. వైరాలో ప్రారంభించనున్న సీఎం రేవంత్. మరో 6 లక్షల మంది రైతులకు ప్రయోజనం. 8.5 వేల కోట్లు రెడీ చేసిన ఆఫీసర్లు. ఇప్పటికే 2 విడతల్లో 12,224 కోట్ల మాఫీ. 17,75,235 మంది రైతు కుటుంబాలకు ప్రయోజనం. సో రుణమాఫీ అయితే గనక కమెంట్స్ రూపంలో దయచేసి తెలియజేయండి. అండ్ దయచేసి నేను మరొకసారి చెప్తా ఉన్నాను, రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి మార్నింగ్ న్యూస్కి లైక్ చేయండి, కమెంట్స్ చేయండి, మీ అభిప్రాయాలను తెలియజేయండి. సో ఏమైనా ఉంటే కూడా సవరణలు చేసుకుంటాం. అండ్ అట్లాగే మీరు లైక్ చేయడం వల్ల, ఎందుకంటే ఎవరైతే మేము నిజంలాగా చెప్తున్నప్పుడు సో కొంతమంది టీంని పెట్టుకొని మా మార్నింగ్ న్యూస్ లైవ్ల మీద రిపోర్ట్లు కొట్టిస్తూ ఉన్నారు. సో ఆ రిపోర్ట్ల బారి నుండి మేము బయటపడాలన్నా, దాన్ని అధిగమించాలన్నా మాకు మీ లైకులు, కమెంట్లు ఎంతో విలువైనవి. సో దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. సో దయచేసి మరి నేను చెప్పేది ఒకటే, దయచేసి లైకులు ఇవ్వండి, కమెంట్స్ చేయండి. మీ లైకులు మాకు ఎంతో విలువైనది. సో నేను ఖచ్చితంగా నిజంలాగా మాట్లాడుతూ ఉన్నాను, ప్రజల పక్షాన మాట్లాడుతూ ఉన్నాను. ఇష్యూస్ ఏవైనా కుండా బద్దల కొట్టి చెప్తా ఉన్నాను. సో తద్వారా శత్రువులు కూడా ఎక్కువనే పెరిగిపోతూ ఉన్నారు రోజు రోజుకి. కానీ దాని గురించి మాకు భయం లేదు. కానీ మా రెవెన్యూ డ్యామేజ్ చేసే విధంగా కుట్ర పన్నుతూ ఉన్నారు. ఛానల్ని డ్యామేజ్ చేసే విధంగా కొన్ని అతీత శక్తులు పనిచేస్తూ ఉన్నాయి. సో వాటి నుండి మేము బయటపడాలంటే, ఓకే టీవీ బయటికి రావాలంటే మీ లైకులు ఖచ్చితంగా మాకు అవసరం. సో దాన్ని యూట్యూబ్ కన్సిడర్గా తీసుకొని ఆ లైకులు సజెషన్స్లోకి తీసుకెళ్తుంది. సో దయచేసి నేను మరొక్కసారి మీకు ఈ సందర్భంగా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎస్, ఇక్కడ చూస్తే 30,000 ఉద్యోగాల భర్తీ. త్వరలోనే నియామక పత్రాలు అందజేస్తాం. పోడు భూములకు పట్టాలతో పాటు రుణాలు. రాష్ట్రంలో 4.5 లక్షల ఇంద్రమ్మ ఇండ్లు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. రాజ్యసభకు తెలంగాణ కోటా నుంచి ప్రతిపాదనలు. కేశవరావు రాజీనామాతో ఉప ఎన్నిక. ఈ నెల 14 నుంచి 21 వరకు నామినేషన్లు. వచ్చే నెల 3న పోలింగ్. ఫలితం ప్రకటన. మొత్తంగా 9 రాష్ట్రాల్లోని 12 ఖాళీ స్థానాలకు బైపోల్. షెడ్యూల్ రిలీజ్ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. రాజ్యసభ సభ్యత్వానికి కేశవరావు రాజీనామా చేయడంతో ఏర్పడిన ఖాళీ భర్తీకి ఉప ఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఆ స్థానంలో అభిషేక్ మను సంఘ్వీని ఏఐసిసి నిలబెట్టనుంది. ఢిల్లీలోని కాంగ్రెస్ వర్గాల సమాచారం. మొత్తంగా దేశంలోని 9 రాష్ట్రాల్లో 12 ఖాళీ స్థానాలకు బైపోల్ నిర్వహించినట్టు ఈసీ పేర్కొంది. హఫీజ్పేట భూమికి పట్టా. సర్వే నెంబర్ 77లోని 24.35 ఎకరాలకు బహిరంగ మార్కెట్లో ఎకరం 50 కోట్లు పైమాటి అబ్బు. 1958 భాగమైన భూమికి మార్పులు కోర్టు ఆదేశాలతోనే చేశామని అంటున్న రెవెన్యూ అధికారులు. ఈ 1000 కోట్ల విలువైన షేర్లింగంపల్లి మండలం హఫీజ్పేట్ ల్యాండ్స్పై అనేక వివాదాలు కొనసాగుతున్నాయి. ఇక్కడున్న చాలా భూముల ముందు నుంచి సర్కార్వేనంటూ రెవెన్యూ రికార్డులు స్పష్టం చేశాయి. అయినా సేల్ డీడ్స్ మ్యుటేషన్లు కొనసాగుతూనే ఉన్నాయి. మరి సర్కార్ భూమిని 24.35 ఎకరాలు, క్షమించాల 24.35 ఎకరాలైనటువంటి సర్కార్ భూమి మీద ఎవరి కన్ను పడ్డది? అమాంతం ఒక వ్యక్తి పేరు మీద ఈ ల్యాండ్ ట్రాన్సాక్షన్ ఏ రకంగా చేసినారు? సో ఎవడెవడు ఎంత మెక్కిండు? సో దీనికి ఎన్ఓసి ఇచ్చింది ఎవరు? దానికి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీకి తెలియకుండానే ఎన్ఓసీలు బయటకు వచ్చినాయా? ఏం జరుగుతుంది హఫీజ్పేట్ ల్యాండ్ మీద? సో దీన్ని చేజిక్కించుకుంది ఎవరు చేయగలుగుతారు ఈ పని అనేది మీరు దయచేసి తెలంగాణ ప్రజలారా ఆలోచించండి. ఇక్కడ ఉన్నటువంటి 24 ఎకరాల భూమి ఉందో ఎప్పటి నుంచో
ఇది చాలా కాంట్రవర్సీలో ఉంది, వివాదాల్లో ఉన్నాయి. కానీ ఇప్పుడు కోర్టు ఆర్డర్ ఇచ్చిందంటే మరి కోర్టు ఆర్డర్ పెట్టండి, మరి దమ్ములు ఉంటాయి మీకు, కోర్టు ఆర్డర్ పెట్టండి. ఏ బినామీ పేరు మీద మార్చారు దీన్ని? ఎన్ఓసి ఎవడిచ్చిండు? ఇవన్నీ మాట్లాడితే సోమేష్కు నోటీసులు త్వరలో జారీ చేయడం, ఇంకెప్పుడు త్వరలో నాయన, త్వరలో అని చెప్పి ఓ స్త్రీ రేపురాకి బాగా అలవాటు పడ్డారు. ఓ స్త్రీ రేపురా, ఇక ఎప్పుడు అడిగినా గదే, అగో రేపు నోటీసులు. అసలు దొంగ ఈయన వల్ల యావత్ తెలంగాణలో ఉన్నటువంటి రైతులు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈయన వల్ల అసైన్డ్ భూములు పోగొట్టుకున్నటువంటి వాళ్ళు కడుపు కోతతోటి ఆత్మహత్యలు చేసుకొని ఆ పాపం డెఫినెట్గా ఈయన కుటుంబానికి తగులుతుంది. సో ఈయన వల్లనే తెలంగాణ దౌర్భాగ్య పరిస్థితిలోకి ఉంది. ఇన్ఫ్యాక్ట్ సోమేష్ కుమార్ వల్లనే బీఆర్ఎస్కి పేరు ఖరాబ్ అయింది. ఎవడు అవునన్నా కాదన్నా ఇది నేను మళ్ళా చెప్తా ఉన్నా. ఇగో చూడు, కమర్షియల్ ట్యాక్స్ స్కామ్ వ్యవహారం ఎంక్వైరీకి హాజరయ్యేలా ఆదేశం, కన్ఫెషన్ స్టేట్మెంట్ రికార్డు చేసే ఛాన్స్, ఏఎఫ్ఐగా ఇటీవలే ఎఫ్ఐఆర్ నమోదు, 1400 కోట్ల ఆరోపణలతో ఆసక్తి. ఇట్లా ఉంది కథ సోమేష్ కుమార్ది. అరెస్ట్ చేస్తారా, తీస్తారా కేసులు బయటికి? నన్ను అడిగితే ఎవరెవరైతే ధరణి వల్ల ఇబ్బంది పడ్డారో ఆ ఇబ్బంది పడే వాళ్ళందరూ కూడా కోర్టుకు ఎక్కి గిట్లాంటి వాళ్ళని గద్ద దింపే ప్రయత్నం చేస్తే కనుక కాదు. కానీ ఎవరిది వాళ్ళే యమునా తీరే అనుకుంటాం, ధైర్యం చేయం, ముందరికి రాం. కొన్ని లక్షల మంది, 15 లక్షల మంది బాధితులు ఉన్నారు. వీటన్నిటికీ కారణం ఈ ధరణి అనే దరిద్రాన్ని తెచ్చిపెట్టిన సోమేష్ కుమార్ అని చెప్పి కోర్టులో ఒక్క రిట్ పిటిషన్ వేసి పడేస్తే అయిపోతుంది. మూసీ ప్రాజెక్టుకు అండగా వరల్డ్ బ్యాంక్, స్కిల్ వర్సిటీ, సిటిజన్ హెల్త్ కేర్, ఫ్యూచర్ సిటీకి సహకారం. ఇక V6 అని గివే రాస్తుంది ఎందుకో. హైదరాబాద్లో వివెంట్ ఫార్మా యూనిట్. మరి ఎందుకో పొన్నం ప్రభాకర్ రవాణా శాఖ ఈ రేవంత్ రెడ్డి గారి పిఏ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పిఏ జైపాల్ రెడ్డి వార్త V6లో ఎందుకు రాయలేదండి? ఎందుకు రాయలేదండి V6లో? అంటే మీ వాళ్ళవైతే రాయరా మీ వాళ్ళవి? నేను అడుగుతున్నా, V6లో వార్త ఎందుకు లేదు? సోనియా గాంధీ గారికి, మల్లికార్జున ఖర్గే గారికి, కేసీ వేణుగోపాల్ గారికి, ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ఈ ఆర్టీఏ అప్లికేషన్స్ వీళ్ళందరూ కూడా కంప్లైంట్ ఇచ్చే అసోసియేషను జైపాల్ రెడ్డి మీద చర్యలు తీసుకోవాలి, జైపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి గారి పిఏ మీద చర్యలు తీసుకోవాలా, పొన్నం ప్రభాకర్ వీళ్ళిద్దరు కలిసి చేతులు కలిపి హమీ తుమి ఏకే అని చెప్పి దందాలు చేస్తున్నారు. పొన్నం ప్రభాకర్ని కూడా జైపాల్ రెడ్డి చెడగొట్టిండ్రు అని చెప్పి మాట్లాడి కంప్లైంట్ ఇస్తే మరి ఈ V6 కానీ వేరే పేపర్లలో ఎందుకు రాయలేదని నేను అడుగుతున్నా. ఎందుకు రాయలేదని అడుగుతున్నా. మూడు నెలల్లో ప్రాణహిత చేవెళ్ళ తుమ్మిడిహిట్టి వద్ద పనులు ప్రారంభిస్తాం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. రాజ్యసభ సీట్లకు ఉప ఎన్నిక షెడ్యూల్ రిలీజ్ చేసిన ఈసీ, 14 నోటిఫికేషన్, 21 వరకు నామినేషన్లు. ఎస్, ఊర్లను దత్తత తీసుకోండి, ప్రజలకు సాయం చేస్తే గుండెలో పెట్టుకుంటారు. మంచి మాట చెప్పింది సీతక్క మంచి మాట చెప్పారు, ప్రజలకు సాయం చేస్తే గుండెలో పెట్టుకుంటారు. ఇది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడికి మీరు చెప్పాలి డెఫినెట్గా. కార్పొరేట్ కంపెనీలకు మంత్రి సీతక్క పిలుపు. బంగ్లాదేశ్లో ఊచకోత, అవామీ లీగ్ నేతలు హిందువులే. ఎస్, పిల్లల ప్రశ్నలకు జవాబులు లేవు, వెంటనే సమాధానం చెప్పేందుకు తిప్పలు పడుతున్న పేరెంట్స్. ఆన్సర్ కోసం గూగుల్, ఏఐ, అలెక్సాను ఆశ్రయిస్తున్న తల్లిదండ్రులు. చెప్పడానికి కష్టమైన ప్రశ్నించడాన్ని ప్రోత్సహిస్తున్న పేరెంట్స్. అమెజాన్ అలెక్సా కాంతర్ సర్వేలో వెల్లడి. ఎస్, అంటే పిల్లలు అప్డేటెడ్ అయిపోయారు అనమాట. అప్డేటెడ్ వర్షన్లో ఈ రోబో 2.0 లాగా ఇప్పుడు పుట్టబోయే పిల్లలందరూ కూడా ఫుల్ యాక్టివ్ ఉంటున్నారు. సో ఎక్కడ లేని డౌట్స్ అన్ని వాళ్ళకు వస్తాయి. వాళ్ళు అడిగే ప్రశ్నలకు తల్లిదండ్రులు సమాధానం చెప్పేటువంటి పరిస్థితి. అటువంటి డౌట్లు అడుగుతున్నారు వాళ్ళు. సో అంత అప్డేటెడ్, అంటే 3 years, 4 years, 5 years, 10 years పిల్లలు కూడా ఎంత ఫాస్ట్ అయిపోయారంటే చాలా ఫాస్ట్ అయిపోయారు.
బిచ్చగాళ్ళ ఫోటోలతో ఫేక్ ఆధార్ కార్డులు, వాటి సాయంతో సిమ్ కార్డులట. సైబర్ నేరగాళ్లకు అమ్ముకుంటున్న ఏజెంట్లు ఒక్కో సిమ్కు 3,000 వరకు వసూలు. ఫోన్ నెంబర్స్ ట్రేస్ చేస్తున్న తప్పించుకుంటున్న క్రిమినల్స్. సిమ్లో ఉన్న అడ్రస్లో బిచ్చగాళ్ళు అడ్డా కూలీలంట. అమ్మా ఇటువంటి ఆలోచనలు అన్నీ కూడా దేశం అభివృద్ధి కోసం పెడితే బాగుంటుంది. భద్రాద్రిని వణికించిన వాన, 2 గంటల్లో 8 సెంటీమీటర్ల వర్షపాతం. మునిగిన రామాలయ పరిసరాలు, కాలనీలు. కుంగిన కుసుమ హరినాథ బాబా టెంపుల్. గుట్ట కింద ఇండ్లను ఖాళీ చేయించిన అధికారులు. భద్రాద్రిలో పర్యటించిన కలెక్టర్. ఇరిగేషన్ ఇంజనీర్లపై మంత్రి తుమ్మల ఆగ్రహం. ఆగ్రహమే, తర్వాత ఏమవుతుందో చెప్పరు ఇక. నిన్న లింక్ ఉంటే పెట్టండి, చాలా బాధ అనిపించింది మాకు. నిన్న నేను డిఎస్సి ఆస్పిరెంట్స్ చాలామంది మమ్మల్ని అప్రోచ్ అయినారు. సో ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అవ్వద్దు అనుకున్న వాళ్ళు కొంతమందే ఉన్నారండి. అంటే ఒక 100%లో ఒక 10%, 15% ఉంటారు. సో మిగతా వాళ్ళందరూ కూడా సిలబస్ ఎక్కువ ఉంది, మేము చదువుకోవాలి, మాకు టైం లేదు, సో సిలబస్ మార్చారు కాబట్టి అది కూడా మేము అడుగుతున్నామని చెప్పి చాలామంది రోడ్లకు ఎక్కారండి. అయితే ఎవరైనా సరే ఏం చేస్తారు, ఎక్కువ మెజారిటీ ఓటింగ్ ఎక్కడ ఉందో వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. సో నేను కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాను. సో అడ్వకేట్ ఫీజు కోసం కావాలంటే చెక్ ఇచ్చినాను. అయితే బహిరంగంగా ఒకడు కమెంట్ పెట్టారు. ఆ కమెంట్ ఉందా? దయచేసి లింక్ ఎక్కడుంది?